హాయ్, ఇదిగోండి. ఇది వచ్చేసి డ్రెస్ మెటీరియల్ అనమాట. డ్రెస్ కటింగ్ చేస్తూ ఉన్నా. ఇప్పుడు వచ్చేసి టైము 11:30 అయిపోయింది. కొంచెం వీడియో తీసుకుందామని చెప్పి తీస్తున్నా అనమాట. ఈ డ్రెస్ కట్ చేయటము ఇప్పుడే స్టిచ్ చేయాలి. మీకు నిన్న వీడియోలో చూపించాను కదా, డ్రెస్ మెటీరియల్ ప్యాంట్ కుడుతూ ఉన్నానని చెప్పేసి. ఈ ప్యాంట్కి టాప్ అనమాట. ఇదైతే అయిపోయింది, కంప్లీట్గా స్టిచ్ చేసేసాను. దీనికి థ్రెడ్ ఇది. సో టైము ఏమీ ఉండదు టైలర్స్కి. అర్జెంటుగా ఇవ్వాల్సి వస్తే కస్టమర్కి అర్ధరాత్రినైనా సరే కుట్టివ్వాలి. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరే కుట్టించుకుంటూ అలవాటు పడతారు. మనం కాదు అంటే ఇంకెక్కడికి వెళ్ళలేరు. కాబట్టి ఖచ్చితంగా మనము ఏ టైం అయినా సరే వాళ్ళకి ఇచ్చే విధంగా ఉండాలన్నమాట. ఆ డ్రెస్ మెటీరియల్ కట్ చేసిన తర్వాత ఈ బ్లౌజెస్ కూడా కట్ చేయాలి. ఇవి కూడా కొంచెం అర్జెంటువే. 2 పట్టు శారీ బ్లౌజెస్ అన్నమాట. ఇవి కొంచెం మోడల్ చెప్పారు, దాన్ని పెట్టి స్టిచ్ చేయాలి. అదనమాట. ఇప్పుడైతే నేను లైనింగ్ పార్ట్ కట్ చేసుకున్న, టాప్ కూడా కట్ చేసుకోవాలి. అది డ్రెస్ మెటీరియల్ క్లాత్. అటువైపు ఉండేది వచ్చేసి ఆది బ్లౌజ్ అనమాట. ఇది విషయము. ఒకసారి చూపిద్దాంలే మన వాళ్ళకి అని చెప్పేసి నేను వీడియో తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇవంతా సర్దుకోవాలి. ఇది వచ్చేసి నా చున్నీనే. ఇక్కడ ఇంకా బ్లౌజెస్ కొన్ని ఉన్నాయి. వీటిని ఏవి కట్ చేసుకోవాలి ఏంటి అవన్నీ సెట్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక డ్రెస్ లైనింగ్ అనమాట. దీన్ని కూడా ఐరన్ చేసి షింక్ చేసి పక్కన పెట్టుకున్నా. దీన్ని ఐరన్ చేయాలి. ఇగోండి, ఇవన్నీ స్టిచ్ చేయాల్సినవే. ఇదొక బ్లౌజు. ఇది కూడా కుట్టాలి అర్జెంటుగా, వేరే కస్టమర్ది ఇది. ఇట్లా రేపు కుట్టాల్సినవి కూడా ఈరోజు తీసి పెట్టుకోవాలి మనము. అట్టయితేనే కరెక్ట్గా టయానికి ఇవ్వగలం అన్నమాట. ఇది ఆల్రెడీ కట్ చేస్తున్నా పొట్లంగా. వేరే బేబీ వాళ్ళది కుట్టాలి. టైలర్ లైఫ్ ఎలా ఉంటుందంటే చాలా కష్టంగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంట్లో పని చేసుకొని ఈ వర్క్ చేయాలంటే, కానీ టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకుంటే రూపాయి డబ్బులు వస్తాయి అని అనిపించి కష్టపడుతూ ఉంటాం అన్నమాట. కొంతమంది ఏంటంటే, ఏముంది స్టిచ్చింగ్ చేసేది ఈజీయే కదా, ఇంట్లో కూర్చొని చేస్తూ ఉంటారు, డబ్బులు బాగానే వస్తాయి కదా, ఊరికే అది కుట్టినందుకే ఇంత డబ్బులా అంత డబ్బులా అని మాట్లాడుతూ ఉంటారు అనమాట. కానీ దీని వెనకాల ఎంత కష్టం చేస్తే ఆ డబ్బులు వస్తాయో వాళ్ళకి అర్థం కాదు. లేదా అర్థమైనా అలా అంటారో నాకు అర్థం కాదు. ఓయమ్మ, ఈ కొంచెం కుట్టిన దానికి ఇంత డబ్బులా అని కూడా అంటుంటారనమాట. ఇవన్నీ కట్ చేసుకోవాలి నేను ఇప్పుడు. మనము స్టిచ్ చేయాలనుకున్నవి ముందు రోజే ఇలా తీసి పెట్టుకున్నామంటే కరెక్ట్గా ఇన్ టైంలో కస్టమర్కి అయితే ఇవ్వగలం అనమాట. ఇది దీని లైనింగ్. ఓకే, ఒక 8 బ్లౌజులు ఉన్నాయండి. ఇవి కరెక్ట్గా ఇవ్వాలి ఖచ్చితంగా వాళ్ళకి. వేరే ఊరికి పంపించాలన్నమాట. వీటిల్లో మధ్యాహ్నం కొన్ని అయితే ఖాళీ ఏం లేదు, కరెంటు పోయింది. కరెంట్ ఉంటేనే పవర్ మిషన్ నడుస్తుంది. సో కరెంటు పోయిన టైంలో వేస్ట్గా కూర్చోవడం ఎందుకు అని చెప్పేసి వాటిని 3 కట్ చేసా. తర్వాత కరెంట్ వచ్చింది, ఇంకా నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. ఇవన్నీ బ్లౌజులే కట్ చేసుకొని స్టిచ్ చేయాలి. ఇవ్వండి ఇలాగా. ఇది ఫ్రాక్. ఇది వేరే పాపది ఫ్రాక్ అనమాట. అంటే ఈ బ్లౌజులు వాళ్ళయే. ఈ ఫ్రాక్ స్టిచ్ చేయాలి. దీనికి ఇది బాటమ్కి, ఇది బాడీకి వేయమని, ఈ బాడీ పీస్కి వేయమని చెప్పి ఇచ్చారు. 2 మెరూన్ రెడ్. ఇది విషయము. ఇట్లా ఉంటుందన్నమాట టైలరింగ్ పని అంతా. అర్ధరాత్రిలా అపరాత్రిలా ఏమీలా
కుట్టుకుంటా ఉంటే రూపాయి డబ్బులు వస్తాయి అని చెప్పి అనుకుంటాము. కానీ టైలరింగ్తో పోల్చుకుంటే శుభ్రంగా ఏదన్నా ఒక 10,000 రూపాయలు వచ్చి జాబ్ చేసుకున్న బెటర్ ఏమో, ఒక టైం సెన్స్ ఉంటుంది అని అనిపిస్తుంది. అదేంటి దీనికి కూడా టైం పెట్టుకోవచ్చు అని అనుకోవచ్చు మీరు. కాకపోతే ఏంటంటే టైం పెట్టుకోలేమండి. షాప్లో అయితే పెట్టుకోవచ్చు మీరు అన్నట్టు. ఇక్కడ ఏమవుతుందంటే ఇంట్లోనే ఉంటాం కదా, ఇంట్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చులే, స్టిచ్ చేయొచ్చులే అన్నట్టుగా ఉంటాము. కానీ అవి టయానికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు హడావుడిగా లేచి టకటక అన్ని పనులు పక్కన పెట్టేసినా వీటిని స్టిచ్ చేయాలి కదా అన్నట్టుగా నైట్ అయిందా, టైం ఎంత అయింది, పడుకోవాలి కదా ఈ టైంలో, ఇట్లా ఏమి లేకుండా కుట్టుకుంటూ ఉంటాము. అట్లా కాకుండా ఒక బొటిక్ లాగా షాప్ లాగా ఉందంటే దాంట్లో కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి కాబట్టి. అది విషయము. టైలర్స్ అందరు ఇలాగే ఉంటారో లేకపోతే నేనే ఇలా ఉన్నానో నాకైతే తెలియదు. నాకైతే అంతే. మ్యాక్సిమం కుడుతూ ఉంటాయి ఎక్కువ టైము. మామూలుగా కటింగ్ చేసుకునేదానికి, వీడియో తీస్తూ కట్ చేసేదానికి చాలా టైము పడుతుంది అన్నమాట. 10 నిమిషాల్లో అయిపోయే కటింగు అర్ధగంట పడుతుంది. ఇది ఈ పాప టాప్ అన్నమాట, మెజర్మెంట్కి ఇచ్చినటువంటి టాప్ ఇది. వీటితో ప్యాంట్ అయితే స్టిచ్ చేశాను. ఇప్పుడు దీనికి కూడా కట్ చేసేసాను అన్నమాట. చూడండి, ఇది బోట్ నెక్ టైప్ కుట్టమన్నారు వాళ్ళు. కొంచెం XXL టైప్ టాప్ ఇది, కొంచెం పెద్దగానే ఉంటుంది అనమాట. ఇది కట్ చేసేసుకొని తర్వాత ఇవన్నీ కట్ చేసుకోవాలి నేను. 8 బ్లౌజెస్ దాకా ఉన్నాయి, వాటిని కూడా కట్ చేసుకుంటూ మాట్లాడుకుందాం మనం. ఇవ్వండి, ఈ విధంగా అయితే కటింగ్ అయిపోయింది. ఇది కట్ చేసేటప్పుడు ఎందుకు చూపించలేదు అని అనుకుంటారేమో. నేను ఒక చేత్తో వీడియో తీసుకుంటా, ఒక చేత్తో అయితే మీకు చూపిస్తున్నాను. అలా ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో వీడియో తీయాలంటే చాలా కష్టం అవుతుంది. అందుకే కట్ చేసేటప్పుడు చూపించలేకపోయాను అనమాట. ఇప్పుడు ఈ డ్రెస్లో ఫోల్డ్ చేసి పెట్టుకుంటే ఇది మెజర్మెంట్కి ఉంటుంది కాబట్టి ఈ పీసెస్ కూడా పక్కకు పోకుండా ఉంటాయి. ఇది ఒకటి అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ని కట్ చేసుకుందాము. ఈ బ్లౌజెస్ కూడా అన్నీ కంప్లీట్ చేసుకోవాలి నేను. చాలా టైం పడుతుందేమో. అవి కట్ చేసి ఇక్కడ పెట్టుకోవాలి కాబట్టి ముందు ఇక్కడ అంతా క్లీన్ చేసుకుంటాను నేను ఫస్ట్. తర్వాత అవి కట్ చేస్తాను. ఇందులో ఏమున్నాయో ఏం కట్ కుట్టేసినా కదా ఇవి, నేను ఇక్కడే పెట్టున్నాను కదా. ఇవి కొంచెం ఇలా సర్దుకుంటే నీట్గా ఉంటుంది. అవి తెచ్చేసి కట్ చేసుకొని మళ్ళీ ఇక్కడే పెట్టుకోవచ్చు. చాలా బాగుంది కదా, ఈ బ్యూటిఫుల్గా ఉంది ఇదైతే ఈ బ్లౌజ్ పీస్. ఈ పట్టు శారీది. దీని కలర్, శారీ కలర్ అంతా ప్యారెట్ గ్రీను. ఇదేమో వచ్చేసి కనకాంబరం కలర్ అంటారు కదా, ఆ కలర్ ఈ శారీ. ఇది ఇందాక స్టిచ్ చేసిన ప్యాంట్ అన్నమాట. ఓవర్లాక్ చేయాలి, సో అందుకనే దీన్ని తిప్పలేదు. అటువైపు ఆడ కూడా క్లీన్ చేసుకుందాం మనం. ఇదండి, ఇట్లా ఎక్కడ పడితే అక్కడ పడేయటమే. ఎంత బాగా సర్ది పెట్టినా మళ్ళీ ఏదో ఒక దగ్గర ఇవి పడతానే ఉంటాయి, ఒక చోట ఉండవు అన్నమాట. అవి ఉండకపోయినా మనం కదిలిస్తూ ఉంటాం కదా, అప్పుడు పడిపోతూ ఉంటాయి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి. క్యాన్వాస్ క్లాత్ అది. ఇవన్నీ థ్రెడ్స్ ఉన్నాయి. ఇవి ఫాల్స్లకు ఉపయోగపడతాయి అని చెప్పేసి ఇక్కడ పెట్టేసినట్టున్నాను.
ఈ మధ్య రీసెంట్గా ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే మన ఛానల్లో స్టిచ్ చేశాను కదా, స్టిచ్ చేసి పెట్టున్నాను. అలాంటి వాటికి ఇట్లాంటి క్లాత్లు ఉపయోగపడతాయని ఏమన్నా చిన్న పీసెస్ లాగా ఉంటే వాటిని పక్కన తీసి పెడుతున్నా. ఇది నా ఓవర్లాక్ మిషన్ అనమాట. ఇవి రేపు ఖచ్చితంగా కుట్టివ్వాల్సిన బట్టలు ఇవి. కుడతా నిదానంగా కుడతా ఉంటే ఒక్కొక్కటి అయిపోతా ఉంటాయి. ఇవన్నీ పడేయాల్సిందే, పడేసేస్తా, ఇవి ఉంచను. టైలర్స్ బ్రతుకు ఎలా ఉంటుందంటే అంతా హడావుడి, వచ్చేదేమో రూపాయి 10 రూపాయే. అది అర్ధరాత్రి అపరాత్రి పని చేయటమే, టైం సెన్స్ ఉండదు, పాడుండదు. అదనమాట. ఇంకెళ్ళి ఈ బ్లౌజ్ పీసెస్ కట్ చేసుకుంటా. నేను ఇట్లయితే సర్ది పెట్టుకుంటా, నేను ఆర్డర్ వైజ్గా ఎవరి వాళ్ళకి ఇచ్చేందుకు వీలుగా. ఇగోండి ఇలా బ్యాగ్స్ లెక్కన సర్ది పెట్టేస్తే ఎవరి అంటే ఎవరికి ఇంపార్టెంట్ అర్జెంటు వాళ్ళకి ఇచ్చేటట్టుగా సర్ది పెట్టుకుంటాను అనమాట. ఓవరాల్గా మిషన్స్ దగ్గర అయితే ఇలా ఉంటుంది. అదనమాట. ఓకే అండి, అవి కట్ చేసుకోవాలి. మీతో మాట్లాడుతూ ఉంటే నేను అవి తొందరగా కట్ చేయలేను. సో ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.